వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచీలో భారత్ 151వ ర్యాంకును పొంది ఉంది. అయితే 151వ ర్యాంకును పొంది ఉంది. దీనిలో భాగంగా పత్రికా స్వేచ్ఛలో భారత్ గత ఏడాది కంటే మెరుగైన స్థానాన్ని సాధించింది చెప్పవచ్చు. 180 దేశాల సర్వేలో భారత్ 2025లో 151వ ర్యాంకు పొందింది. గత ఏడాది 159వ స్థానంలో ఉంది. 5,000 మందికి పైగా వ్యక్తుల అభిప్రాయాల ఆధారంగా ఈ ర్యాంకులను నిర్ణయించారు. సర్వేలో విధాన నిర్ణేతలు, పాత్రికేయులు, విభిన్న భావజాలాలు, వివిధ వర్గాల ప్రజలు పాల్గొన్నారు. విదౌట్ బోర్డర్స్ సంస్థ ఈ సర్వే నిర్వహించింది. అయితే సర్వేలో ఉన్నటువంటి కీలక అంశాలు ఏంటంటే ఫిన్లాండ్, ఎస్టోనియా, నెదర్లాండ్స్ తొలి 3 స్థానాలు నిలిచాయి. ఫిన్లాండ్, ఎస్టోనియా, నెదర్లాండ్స్. అలాగే అమెరికా 57వ స్థానంలో గత ఏడాది కంటే 2 స్థానాలు తగ్గింది. అయితే కెనడా 10వ స్థానము, ఆస్ట్రేలియా 29వ స్థానంలో ఉన్నాయి. రిపోర్టర్స్ విదౌట్ బోర్డర్స్ ప్రకారము భారత్లో సుమారు 900 ప్రైవేట్ టీవీ ఛానళ్లు ఉన్నాయి. వీటిలో సగం వార్తా ఛానళ్లు, 20కి పైగా భాషల్లో 1,40,000 ప్రచురణలు, అలాగే 20,000 దినపత్రికలు ఉన్నాయి. వీటి మొత్తం సర్క్యులేషన్ రోజుకు 39 కోట్లు దాటుతుంది. అయితే రిపోర్టర్స్ విదౌట్ బోర్డర్స్ ప్యారిస్లోని లాభాపేక్ష రహిత సంస్థ, సమాచార హక్కు పరిరక్షణ కోసం ఇది పనిచేస్తుంది చెప్పొచ్చు. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.